లోకరక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. జనవరి మాసం 4వ తారీఖు 2024 సంవత్సరం గురువారం. 7వ వచనంలో ఉన్న విషయం ఈ రీతిగా ఉంది. అహాబు భార్య యెజబెలు అతనితో మాట్లాడుతూ, నీవిప్పుడు ఇశ్రాయేలీలలో రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషంగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పాది. ప్రియులారా, భర్త మూతి ముడుచుకొని మంచం మీద పడుకొని భోజనము చేయకుండా ఉన్నప్పుడు భార్య భర్తతో మాట్లాడుతూ, నీవు ఇశ్రాయేలు వారికి రాజ్య పరిపాలన చేస్తున్న వ్యక్తివి, భయపడద్దు, నేనే నీకు నాబోతు యొక్క ద్రాక్ష తోట ఇప్పిస్తానని చెప్పాది. ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఎందరో భర్తలు మౌనంగా ఉన్నప్పటికీ భార్యలు రెచ్చగొట్టి ఇతరుల సొమ్మును ఆక్రమించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భార్య ప్రోత్సాహం వలననే ఈ రోజున లంచాలు, వడ్డీలకు ఇవ్వడాలు ఇవన్నీ కూడాను. ఆఫీసుల్లో పనిచేసే ప్రతి బిడ్డ ప్రభుత్వం వారి వద్ద నుండి జీతాలు తీసుకుంటారు కదా, కానీ లంచాలు ఎందుకు తీసుకుంటారు? భార్య ప్రోత్సాహం, నాకు ఆ నగ కొనిపెట్టండి, ఈ నగ కొనిపెట్టండి, ఇల్లు కట్టండి, పిల్లలకు బ్యాంకుల్లో డబ్బులు వేయండి, ఇలాంటి దురాశతో కూడినటువంటి మాటల ద్వారా ఈ దేశము, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు లంచగొండులైపోయారు. ఇతరుల సొత్తుని అక్రమంగా ఆర్జించుకునేటటువంటి వారుగా మారిపోయారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ ఇతరుల సొమ్మును అక్రమముగా ఆర్జించేటటువంటి వారుగా ఉన్నారా? ఆలోచన చేయండి. అలాంటి జీవితం మీకుంటే దయచేసి తప్పు. ఒకవేళ ఆడబిడ్డలు మగవారిని అక్రమమైన సొత్తు కొరకు ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తున్నారా? చెప్పండి. దయచేసి మానుకోవాలి. ప్రభు చాలా చింతిస్తాడు. ప్రభు ఈ విషయంలో దుఃఖపడతారు. అది మానుకోనండి. ప్రియులారా, బాగా వినాలి. మనం ఎప్పుడు కూడా పొరుగువాని సొత్తును అపహరించే బిడ్డలుగా ఉండకూడదు. పొరుగువాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. కష్టపడి సంపాదించుకోవాలి, కానీ అక్రమమైన ఆర్జన, దౌర్జన్యముగా తీసుకోవడం ఇలాంటివి కూడదు. ఆమె అంటుంది, మీరు ఊరకుండండి, మీరు ఇశ్రాయేలీయులకు రాజ్య పరిపాలన చేసే రాజువు కదా, ఎందుకు చింతిస్తావు? నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పిస్తానని చెప్పి ఆమె చేసిన పని ఏమిటంటే, ఆమె అహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణ పెద్దలకు, సామంతులకు పంపాది. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా,
ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుని రాసును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరిచి తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో సావగొట్టుడి అని చెప్పాది. నాబోతు నివసించేటటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలకు సామంతులకు తాకీదు పంపాది. ఇతడు ఉపవాస దినమును ప్రకటించి దేవుని దూషించాడు, రాజును దూషించాడు అని పనికిమాలిన ఇద్దరు మనుషుల్ని సాక్ష్యం పెట్టి అతని చంపించటానికి ప్రయత్నం చేశాది. తాకీదు అలాంటిది సిద్ధం చేసి రాజుగారి ముద్ర వేసి యెజ్రెయేలు వాడైనటువంటి నాబోతు నివసిస్తున్నటువంటి ఆ పట్టణ పెద్దలకు పంపించాది. అయ్యో, ఇలాంటి దొంగ ఉత్తరాలు ఎన్ని రాస్తూ ఉండలేదు. బాగా గమనించాలి. ఈ రోజుల్లో చూడండి, ఇట్లాంటి దొంగ ఉత్తరాలు బోలెడన్నీ ఉన్నాయి. మీరు భూములు కబ్జా చేస్తూ ఉంటారు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు, సర్పంచులు దొంగ పట్టాలు తయారు చేసి ఇతరుల భూముల్ని కబ్జా చేస్తూ ఉంటారు. మా భూమిని కూడా కబ్జా చేశారు. దయచేసి గమనించాలి. మాట్లాడితే మా పట్టాలు ఆన్లైన్లో ఉన్నాయి. మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2006 సంవత్సరంలో ఇచ్చారంటారు. తీసుకురమ్మంటే ఆన్లైన్లో ఉన్నాయంటారు. వారి మాటలు ఎంత దౌర్జన్యమో. మనము నిజాయితీ కలిగి మా పేపర్లు ఉన్నాయి బాబు, మీ పేపర్లు తీసుకురండి అంటే తీసుకురారు. అంత దొంగ తాకీదులు, దొంగ పట్టాలు ప్రపంచం అంతా కూడాను కాదు, ముఖ్యంగా ఈ భారతదేశ ప్రజలు ఈ రీతిగా తయారయ్యారు. రిటైర్డ్ అయిపోయినటువంటి ఎంఆర్ఓల సంతకాలు తీసుకొని భూముల్ని కబ్జా చేసేవారు ఉన్నారు. తమకు అనుకూలమైన ఎంఆర్ఓల్ని తమ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఎమ్మెల్యేలు, పై అధికారులు ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేసుకుంటూ ఉంటారు. అయ్యలారా, అవకాశం ఉంటే ఆ చాలామంది భూములు, అయ్యో ఇది మా పిత్రార్జితం మేము ఇవ్వమంటే ఇలాగ బెదిరిస్తారు. నీ కూతురు కాలేజీకి వెళ్తుంది కదా, రేపు రాదు అంటారు. మీ పిల్లలు నర్సరీకి వెళ్తున్నారు కదా, ఆ పిల్లలు రేపు ఉండరు అంటారు. ఇలాగ భయపెట్టి భూములను స్వాధీనం చేసుకునే ఈ వ్యవహారం ఈనాటిది కాదు. ఆ రోజు నుండి అలాగ జరుగుతూ ఉంది. అయ్యలారా, మీరెవరి భూములనైనా అపహరిస్తే తప్పండి. మీరు అపహరించినటువంటి ఆ భూమి ఇక్కడ అనుభవించవచ్చు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట లెక్క చెప్పాలి. రెండవది, బ్రతుకున్నట్టే ఆ కీడు మీరు అనుభవిస్తారు. అహాబు కానీ ఆ తరువాత ఆయన భార్య యెజెబెలు కానీ భయంకరమైన చావులకు గురయ్యారు. ఇతరుల సొత్తును అపహరించకండి. ఇతరుల సొత్తుని మనము అస్సలు తాకకూడదు. అది వస్తువు కానీ, బంగారం కానీ, భూమి కానీ ఏవి కూడా తాకకూడదు. మనం కడు జాగ్రత్తగా మనం జీవించాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, అద్భుతకరుడైన దేవుని నామంలో
ఎన్నో మీతో మాట్లాడాను. ఇవన్నీ అవసరమా అంటే క్రైస్తవులకి ఇవన్నీ అవసరమే. అన్యుల గురించి నేను మాట్లాడడం లేదు. అన్యులకు దేవుడు తెలియదు. వారు చేస్తే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఇలాంటి పనులు చేసేవారు చాలామంది ఉన్నారు. నేను బాగా ఎరిగిన సబ్ రిజిస్ట్రార్ క్రైస్తవుడే, కానీ అతడు కూడా పనికిరాని పనులు ఎన్నో చేశాడు. వాళ్ళ పై అధికారులకు పట్టబడ్డాడు. ప్రార్థన చేయమని చెప్పాడు. ఏవేవో నాకు నిజంగానే చాలా విచారం అనిపిస్తుంది. ఒక అధికారం మీద దేవుడు మనల్ని అధికారిగా ఉంచితే దానికి న్యాయం చేయాలి. ఎంతోమంది బిడ్డలు బలి కాకూడదు. ఎంతోమందిని అన్యాయం చేసి డబ్బు పోగు చేసుకొని మన పిల్లలకు దాన్ని కూడబెట్టకూడదు. జాగ్రత్త సుమి. నాబోతు ద్రాక్ష తోట విషయంలో అహాబు యెజెబెలు చేసిన రీతిగా మనం ఎప్పుడూ చేయకూడదు. ఆయన మీద పనికి మాలిన ఇద్దరిని సాక్షుల్ని పెట్టారు. వారు పనికి మాలిన వారు. అటువంటి పనికి మాలిన వారు చెప్పిన మాటలు, ఇతడు దేవదూషణ చేశాడండి, రాజును కూడా దూషించాడు, మేము విన్నాం, మేము ఎరుగుదమని పనికి మాలిన వారిద్దరు సాక్షులు చెప్పారు. అయ్యలారా, ఎంత భయంకరమైన సమాచారం. ఒకడి సొత్తును అపహరించటానికి ఒకడి భార్య పన్నిన పన్నాగం. ఆ పట్టణపు పెద్దలు చేసిన పని, అది నిజమా కాదా అని వివేచించకుండా వారు చేసిన పనికి మాలిన వారు చెప్పిన సాక్ష్యాలు ఎంతమంది అక్కడ గుమికూడారో చూడండి. దయచేసి ఇంతమంది ఒకరి సొత్తును అపహరించటానికి కూడుకుంటారండి. దేవుని బిడ్డలుగా ఉంటే అలాంటి పనులు మీరు చేయకూడదని ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్. 10వ వచనం పూర్తయింది.